మనం కష్టపడి సంపాదించి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బ్యాగ్స్ ని ట్రాలీస్ ని మనం చాలా భద్రంగా అండ్ జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఎయిర్పోర్ట్ లో ఈ బ్యాగ్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళకి అవి వాళ్ళవి కాదు కాబట్టి ఇలా అజాగ్రత్తగా మన బ్యాగ్స్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈసారి మీరు ఫ్లైట్ లో ట్రావెల్ చేసే ముందు ఎయిర్పోర్ట్ లో మీ బ్యాగ్ ని ఒక ఫోటో తీసుంచండి. తర్వాత మీ బ్యాగ్ డ్యామేజ్ అయితే, నేను ఎయిర్పోర్ట్ లో ఎక్కేప్పుడే ఈ బ్యాగ్ ని నీట్ గా ఫోటోస్ తీశాను, నా బ్యాగ్ ఇంత బాగుండింది కానీ ఇప్పుడు ఇలా డ్యామేజ్ అయింది. కాబట్టి అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్, డ్యామేజ్ అయిన బ్యాగ్ కి మాక్సిమం 20,000 వరకు మనకి కంపెన్సేషన్ ఆ ఏవియేషన్ కంపెనీ పే చేయాలి. వాళ్ళు 2,000, 3,000 ట్రావెల్ వౌచర్, గిఫ్ట్ వౌచర్స్ ఇస్తారంటారు. వాటిని తీసుకోకండి. ఆ ఫ్లైట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి PIR ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ ని మీరు ఫైల్ చేస్తే అకార్డింగ్ టు రూల్స్ మీకు అప్ టు 20,000 వరకు డబ్బులు కంపెన్సేషన్ గా వాళ్ళు పే చేయాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మీ బ్యాగేజ్ ని వాళ్ళకి ఇచ్చే ముందు ఎయిర్పోర్ట్ లోనే ఆ బ్యాగ్ ని ఫోటోస్ తీసి ఉంచండి. అదే మీకుంటున్న వ్యాలిడ్ ప్రూఫ్. వాళ్ళ దగ్గర నుంచి కంపెన్సేషన్ గా 20,000 మనం పొందడానికి. ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలియాలి. తప్పకుండా షేర్ చేస్తూ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.